ఆదివారం దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆదివారం దేవుని యొక్క మందిరంకి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆదివారం దేవుని యొక్క మందిరంకి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏముంది? మీకు తెలుసా? బైబిల్లో ఒక విషయం ఉంది. కీర్తనల గ్రంథం 150వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఈ యొక్క కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది చెప్తా ఉంటారు, మేము ఒంటరిగా దేవుని స్తుతిస్తూ ఉంటామండి, పాటలు వింటూ దేవుని స్తుతిస్తూ ఉంటామండి, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటామండి, ప్రయాణంలో దేవుని స్తుతిస్తూ ఉంటామండి, కుటుంబంగా కూడి ఇంట్లో దేవుని స్తుతిస్తూ ఉంటామండి అని చెప్తూ ఉంటారు. అది మంచిదే, కాదనట్లేదు. కానీ దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయానికి వెళ్ళి మనము దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనము వారమంతా కూడా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం, అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం, అనేక రకాలటువంటి పనుల్లో చాలా బిజీ అయిపోతూ ఉంటాం. కానీ మనము దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏక మనసుతోటి సంఘమంతా కలిసి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధ సంఘముగా కూడి పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించినప్పుడు మన యొక్క మనసు సరిచేయబడుతుంది, మన యొక్క పరిస్థితులను కూడా మార్చివేస్తుంది. అదే కీర్తనలో చివరి వచనంలో అంటాడు కదా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది ఇంటి దగ్గర ఉండి కొంతమంది మందిరానికి వస్తారు, పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి తల్లిదండ్రులు మందిరానికి వస్తారు, లేకపోతే పిల్లల్ని మందిరానికి పంపించి తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు. కాదు, ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సకల ప్రాణులు, పిల్లలని లేదు, వృద్ధులని లేదు, పెద్దవాళ్ళని లేదు, చంటి పిల్లలని లేదు, అందరూ కూడా కలిసి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో దేవుని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. కుటుంబంగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆయన నామాన్ని కనపరిచేటువంటి వారంగా మనము ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, దేవుణ్ణి స్తుతించుడి, సకల ప్రాణులు ఆయనను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన స్తుతించుడి అని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మేమందరం కూడా కలిసి మా కుటుంబాలుగా నేను స్తుతించేటువంటి భాగ్యమును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.